తెలంగాణ అస్తిత్వం ఎక్కడ? నీళ్లు, నిధులు, నియమాల కోసం సాగిన ఉద్యమ గడ్డపై ఇప్పుడు నీ భార్యంత, నీ కొడుకెంత అనే స్థాయికి చర్చ పడిపోవడం విచారకరం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక విచిత్రమైన రియాలిటీ షోలాగా మారాయి. ఒకప్పుడు ఉద్యమ సెగలతో సెంటిమెంట్తో ఊగిపోయిన ఈ గడ్డపై ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో ఆంధ్ర రాజకీయాల్లోనే బూతులుంటాయి, వ్యక్తిగత దూషణలుంటాయి అని గర్వంగా చెప్పుకునే తెలంగాణ మేధావులకు నేటి పరిణామాలు మింగుడు పడడం లేదు. రాజకీయ విమర్శలు ఇప్పుడు వివాదాల మీద కాకుండా వ్యక్తుల మీద, ఆపై కుటుంబాల మీదకు మళ్లడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారింది. చాలా కాలం వరకు తెలంగాణ రాజకీయాలు ఒక పద్ధతిలో సాగాయి. విమర్శల్లో పదును ఉన్న ఒక రకమైన భాషా పరిమితి ఉండేది. కానీ నేడు సీన్ పూర్తిగా మారింది. ఒకప్పుడు పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో వినిపించే నీచమైన పదజాలం ఇప్పుడు భాగ్యనగర వీధుల్లో, అసెంబ్లీ ప్రాంగణాల్లో మారుమోగుతున్నాయి. గతంలో ఏపీ నేతలు పరస్పరం తిట్టుకుంటుంటే తెలంగాణ సమాజం వింతగా చూసేది. కానీ ఇప్పుడు అంతకంటే ఘోరమైన పదజాలం మన నేతల నోట వినబడుతోంది. తోలు తీస్తాం, బొంద పెడతాం, కాలకూట విషం, కుక్కలు, నక్కలు వంటి పదాలు సామాన్య పదాలుగా మారిపోయాయి. రాజకీయ గరిమ కనుమరుగై వీధి రౌడీల భాష రాజ్యమేలుతోంది. ఇది కేవలం భాషా పతనం కాదు, తెలంగాణ రాజకీయ సంస్కృతి పతనం. 10 ఏళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా వెలిగిన కేసీఆర్ ఓటమి తర్వాత దాదాపు ఏడాది కాలం పాటు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం అలుముకుంది. కానీ ఇటీవల తెలంగాణ భవన్ లో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ మళ్లీ పాత కేసీఆర్ ని గుర్తు చేసింది. ప్రభుత్వం పనితీరు చూస్తుంటే రక్తం మరుగుతోంది. ఇప్పటి వరకు ఊరుకున్నాం, ఇకపై మీ తోలు తీస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాలు, రైతు భరోసా వంటి అంశాలపైన సర్కార్ను నిలదీశారు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేసీఆర్ ఇప్పుడు బయటకు రాకపోతే పార్టీ కేడర్ కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మళ్లే ప్రమాదం ఉందని గుర్తించే ఈ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ హెచ్చరికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు సంచలనం సృష్టించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక కుటుంబాన్ని రాజకీయంగా కనుమరుగు చేస్తారని శపథం చేయడం రాజకీయ చరిత్రలో అరుదు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయనకున్న వ్యక్తిగత కక్షను లేదా పంతాన్ని సూచిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యూహం చాలా స్పష్టం. ఆయన నిరంతరం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని తన ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత నుండి మళ్లించగలుగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే రాజకీయ పోరాటం కుటుంబాల మధ్య వ్యక్తిగత వైషమ్యంగా మారడం. రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక నేత భార్యను చర్చల్లోకి తీసుకురావడం విమర్శలకు దారితీసింది. రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం సొంత తల్లిని, భార్యను కూడా అవమానిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. ఆడబిడ్డల గౌరవం రాజకీయాలకు అతీతం కాదా? రాజకీయ యుద్ధం నేతల మధ్య ఉండాలి, కానీ వంటగది వరకు వెళ్ళకూడదు. కేటీఆర్ గారు మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి భార్యను ఉద్దేశించి మీ భర్తను చూసుకోండి, అదుపులో పెట్టుకోండి అని అనడం తెలంగాణ రాజకీయ సంస్కృతికి పట్టిన గ్రహణం. ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను, ప్రత్యర్థిని ఢీకొట్టే దమ్ము లేనప్పుడు వారి కుటుంబ సభ్యులను లాగడం పిరికితనం కాదా? గీత గారు రాజకీయాల్లో లేరు. ఆమె ఏ రోజు మైకు పట్టుకొని విమర్శలు చేయలేదు. అలాంటి వ్యక్తిని మీడియా ముందుకు లాగడం అంటే ఆమె ప్రైవసీని గౌరవించకపోవడమే. రాజకీయ పోరాటంలో అసలు సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుడుతనంలో పరాకాష్ట. ఒకప్పుడు ఏపీలో భువనేశ్వరి గారి గురించి వైసీపీ నేతలు అన్న మాటలకు తెలంగాణ సమాజం అసహ్యించుకుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే బాటలో నడుస్తున్నారు. మీ భర్తను చూసుకోండి అనడం ద్వారా రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడడం ఒక చౌకబారు ఎత్తుగడ. కేసీఆర్ గారు తోలు తీస్తామంటే రేవంత్ రెడ్డి కాలకూట విషం అన్నారు. అది రాజకీయ వైరంగా ఉండొచ్చు, కానీ కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఇంట్లోని మహిళలను ఉద్దేశించి మాట్లాడడం ఖచ్చితంగా శిక్షార్హమైన తప్పు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నాయకులు కవిత గారిని, కేసీఆర్ భార్యను కూడా చర్చలోకి తీస్తున్నారు. అంటే ఒక తప్పు మరో 100 తప్పులకు దారి తీస్తోంది. రాజకీయ నాయకులు మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇదా మనం కోరుకున్న తెలంగాణ? రేవంత్ రెడ్డిని ఓడించాలంటే ప్రజల మద్దతు కావాలి, కానీ ఆయన భార్య సలహా కాదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇంట్లోని ఆడబిడ్డల గౌరవం బజారున పడకూడదు. కేటీఆర్ లాంటి విద్యావంతుడు, సంస్కారవంతుడు అనుకునే నేత నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తెలంగాణ రాజకీయాల పతనానికి సజీవ సాక్ష్యం. రాజకీయ యుద్ధం చేద్దాం, కానీ అందులో సంస్కారాన్ని చంపుకోవద్దు. ఆడబిడ్డల మీద ఆరోపణలు చేసే సంస్కృతిని ఇక్కడితోనే సమాధి చేయాలి. ఈ పరిణామాలను గమనిస్తే రాబోయే 3 ఏళ్లు తెలంగాణలో అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువగా వినిపించేలా ఉన్నాయి.
రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాల కంటే నేతల వ్యక్తిగత శపథాలే మీడియాలో హైలైట్ అవుతున్నాయి. రాజకీయాల్లో అధికారం వస్తుంది పోతుంది, కానీ సంస్కారం ఒక్కసారి పోతే తిరిగి రాదు. ఆంధ్ర రాజకీయాల భూత పురాణాన్ని మనం దిగుమతి చేసుకుంటే తెలంగాణ పోరాడి సాధించుకున్న ఆత్మగౌరవానికి అర్థం ఉండదు. రేవంత్ రెడ్డి తన శపథం కోసం, కేసీఆర్ తన అస్తిత్వం కోసం ఆడుతున్న ఈ పొలిటికల్ బిగ్ బాస్ షోలో చివరికి బలి అవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు, రేవంత్ రెడ్డి అడ్డుకుంటానంటున్నారు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం 2029లో ఎవరిని విజేతగా నిలుపుతుందో కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాజకీయ విలువలు తోలు తీయబడుతున్నాయి.